హలో భయ్య అందరికీ ఒకే రోజు కలెక్షన్స్ మీద ఇది మూడో వీడియో నేను చేయటం ఎందుకు చేస్తాను అనేటటువంటిది కోయారే కోయి కోయి కోయ అనేటటువంటి సాంగ్ ముందు ఏంటంటే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను చెప్పేటటువంటి షాకింగ్ విషయాలు ఆ విధంగా ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ అయితే ఈరోజు మార్నింగ్ నుండి ట్రెండ్ అవుతుంది. ఆల్మోస్ట్ 50,000 పోస్టులు అయితే మనకైతే ట్విట్టర్లో దర్శనం వస్తున్నాయి అనమాట. నేను చూసుకున్నట్లయితే డిజాస్టర్ గేమ్ చేంజర్ గేమ్ ఓవర్ అనేటటువంటిది ట్రెండ్గా మారాయి. ఇవాళ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ నిజంగా ఇది చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. రామ్ చరణ్ ఏంది ఫ్రాడ్ అంటమేంది? ఆయన ఏమన్నా బ్యాకులు స్కామ్ చేసిండా? ఆయన ఏమన్నా దేశానికి అప్పు చేసి వేరే దేశంలో పోయి సెటిల్ అయిందా? ఆయన్ని గ్లోబల్ ఫ్రాడ్ అంట. అంటే మన ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం మీద ఆయన ఫ్రాడ్గా చేసి చాలామంది అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా బాధగా కనిపించింది నిజంగా. ఈరోజు నిన్న సినిమా బాగలేదు అని చెప్పి ట్రోల్ అయింది నాట్ 1%. ఏనా మెగా ఫ్యాన్స్ అయితే సినిమాని మ్యాక్సిమం డిఫెండ్ చేశారు మెగా ఫ్యాన్స్. ఆ తర్వాత వేరే హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేయటం నెగిటివ్లు వచ్చినాయి అనుకోండి కాదంటలా. కానీ ఈరోజు ఈ విధంగా గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేటటువంటిది చేయడం ఏదైతే ఉందో చాలా బాధగా అనిపించింది. దీనికి గల కారణం ఏంటి అనేటటువంటిది డెప్త్ డీటెయిల్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఈ వీడియో ఒకసారి చూడండి. మనోడు ఏం చేసిందంటే మరి 2 పెగ్గులు వేసినట్టుంది. థియేటర్ ముందు నించొని ఛాలెంజ్లు చేసిండు. ఇప్పుడు అల్లు అర్జున్ అయినా మనోడే, రామ్ చరణ్ అయినా మనోడే. ఆ విధంగా అల్లు అర్జున్ లేపుకుంటా రామ్ చరణ్ని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కదా తమ్ముడు. ఆ విషయం చాలామంది తెలియజేసే ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే అక్కడికి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, ఎవరు కూడా ఆయన పట్టించుకోవాలి. దాంతో ఇది బాగా వైరల్గా మారింది ఈ వీడియో. ఇదేం వీడు డైరెక్ట్గా గేమ్ చేంజర్ థియేటర్ దగ్గర పోయి ఇలా ఛాలెంజ్ చేస్తేనే వీడిని ఎవరేమనలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. కానీ కట్ చేస్తే ఎవరో వీడియో తీసుకునే కన్నా చేసి వీడియో చేశారు. అయ్యా నాకు దయచేసి మీరు క్షమించండి, కావాలని చేసి మనోడు సిచ్యువేషన్ ఇది. ఆ తర్వాత దండం పెట్టిండు మన రామ్ చరణ్ అన్నకి పాలాభిషేకం చేసింది అనమాట. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎవరితో అయినా పెట్టుకోండి, రామ్ చరణ్ అభిమానులతో పెట్టుకోమాకండి. కోస్తారు వాళ్ళు కాబట్టి మాట చెప్పి చూశారు. ఇంకా మంటల అభిమానులు ఉంటారు, వాళ్ళైతే నిలువున నరుగుతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లిమిట్స్ దాటొద్దు ఎప్పుడైనా ఫ్యానిజంలో. సినిమా బాగాలేదంటే సినిమాని ట్రోల్ చేయి, సినిమాని తిట్టు. రామ్ చరణ్ ఏమన్నాడా నిన్నేమన్నా దన్నిండా, నిన్నేమన్నా కొట్టిండా, నిన్నేమన్నా కొరికిండా? ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు, ఆయన సినిమాలేదు ఆయన చేసుకుంటుండో. సినిమా బాగలేదు అని చెప్పేటటువంటి ఫ్రీడమ్ నీకు ఎందుకు ఉందంటే నువ్వు 1000 రూపాయలు పెడుతున్నావు, 300 పెడుతున్నావు, 500 పెడుతున్నావు, నువ్వు టైం వేస్ట్ కాబట్టి నీ ఒపీనియన్ తెలియజేసేటటువంటిది నీకు ఇది ఉంటుంది. కానీ రామ్ చరణ్ని తిట్టేటటువంటి హక్కు ఏ లుచ్చాగాడికి లేదు అనేటటువంటిది నేనైతే ఫ్రాంక్గా తెలియజేస్తున్నా. మొట్టమొదటి ఏంటంటే గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్, గ్లోబల్ ఫ్రాడ్ దిల్ రాజు అనండి, గ్లోబల్ ఫ్రాడ్ దిల్ రాజు మూవీ ప్రొడక్షన్ అనండి. అండ్ నేను ఉంది కదా వాళ్ళ మూవీది ఎస్విసి దాన్ని అనండి. కానీ రామ్ చరణ్ ఎందుకంటారు? రామ్ చరణ్ ఏమన్నా 186 కోట్లు రాసి ఈ పోస్టర్ మీరు దింపండి అనేటటువంటిది ఏమన్నా వాళ్ళకి తెలియజేసిండా? వాళ్ళ సినిమాకి డబ్బులు రావాలి. రామ్ చరణ్ ఏం లేదు, రామ్ చరణ్ సినిమా తీసిండు, ఆయన వెళ్ళిపోయిండు. ఇంకొన్ని వీడియోలు అయితే బాగా వైరల్గా మారి. అదేంటంటే థియేటర్ మొత్తం మీద రామ్ చరణ్ ఒక్కడే కూర్చుండు, చూసారా సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, రామ్ చరణ్ ఇలా చూడాలంటే చాలా బాధగా ఉందని చెప్పి కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఒరే అది ట్రైలర్ లాంచ్ మన ఇండియాలోనే, కాకపోతే మొత్తం సెలెక్టెడ్ పీపుల్స్నే లోనికి రానిచ్చారు. అక్కడంతా కూడా డిగ్నిటీ ఫెలోస్ వెళ్ళారు. దానివల్ల రామ్ చరణ్ అన్న ఒక్కడు కూర్చొని ఉండు. అదే టైంలో మన శంకర్ గారు అయి ఉండొచ్చు, మన తమన్ గారు, రాజమౌళి గారు ముందుకెళ్ళారు ట్రైలర్ లాంచ్ చేయడానికి. అందుకే రామ్ చరణ్ అన్న ఒక్కడు అలా కూర్చొని ఉండు. దీన్ని పట్టుకొని కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఇంత నీచంగా ట్రోల్ చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పనమాట. అండ్ కమింగ్ టు ది కలెక్షన్స్ గురించి వస్తాను నేను. మన పరువు ఇక్కడ పోతే చాలదు, నేషనల్ వైడ్గా పోవాలి అని చెప్పి ముక్కతో అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే హిందీ యూట్యూబ్ ఛానల్స్, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతున్నారు. కమ్ 100 కరోड़ का लफड़ा है, 100 करोड़. ఒక యూట్యూబర్ అయితే డైరెక్ట్ గా అసలు ఈ పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే, పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే, మన సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద మార్క్ ఏదైనా ఉందంటే ఈ రోజు గేమ్ చేంజర్ రిలీజ్ చేసినటువంటి ఈ అఫీషియల్ పోస్టర్ కలెక్షన్స్ ఇది చాలా వరస్ట్, చాలా ఇది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రచ్చ ఆ విధంగా ఉంది, వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ ఆ విధంగా ఉందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సినిమాకి వచ్చింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ గ్రాస్తో 80 కోట్లు వచ్చాయి, షేర్తో 52 కోట్లే. ఇది మీరు స్క్రీన్ షాట్ చూడొచ్చు. ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన. ఇది ఏదైతే ఉందో పెద్ద పెద్ద వెబ్సైట్ వాళ్ళు సెర్చ్ చేసి ఇచ్చేదనమాట. సో ఇక్కడ ఇది క్లియర్ అండ్ కట్గా కానొస్తున్నాయి కలెక్షన్స్. ఇంత కలెక్షన్స్ వచ్చాయనేటటువంటిది వాళ్ళైతే క్లారిటీగా తెలియజేస్తున్నారు. కానీ ఒక స్టెప్ వేసి ఈ విధమైనటువంటి కలెక్షన్ వేయడం ఏదైతే ఉందో
ఇది ముమ్మాటికి తప్పు. దీనివల్ల చూసారా మీరు, గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేటటువంటిది ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్కి బ్యాండ్ ఏం వస్తుందిరా, రామ్ చరణ్ని తిడతారా, రామ్ చరణ్కి నార్త్లో పరువు వాద్రా అని చెప్పి నేను మార్నింగే ఒక వీడియోలో తెలియజేసిన. చాలా మంది రామ్ చరణ్ అభిమానులు వచ్చి కింద నెగిటివ్ కామెంట్ చేశారు. కట్ చేస్తే ఏమైంది, మన రామ్ చరణ్ ఫ్రాడ్ అంటున్నారు. రామ్ చరణ్ ఏమి బ్యాంకులకు కన్నాలేదు, బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని తానే వేరే దేశాలకు వారిపోలేదు. అలాంటి ఆయన్ని ఈ విధంగా ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు, మన తెలుగు యువత ఎవరు ట్రెండ్ చేయట్లేదు, మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా ట్రెండ్ చేయట్లేదు. దీన్ని ట్రెండ్ చేస్తుంది బాలీవుడ్ వాళ్ళు అనమాట. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళే కొంగు తిన్నారు ఈ కలెక్షన్ చూసి. ఇప్పుడు మనకి కళ్ళ కట్టినట్టుగా వస్తుంది కలెక్షన్స్. మొన్నటిదాకా దేవరా అప్పుడు కలెక్షన్స్ మీరు అంటనే ఉన్నారు కదా, దేవరాకి ఫేక్ వేసుకోలేదు అప్పుడు అంటే, మరి దేవరా అప్పుడు ఎవడు ట్రెండ్ చేయాల. దేవరా అప్పుడు యాంటీ ఫ్యాన్స్ నలుగురు ఇది ఫేక్ పోస్టర్స్, ఫేక్ కలెక్షన్స్ అంతే వచ్చినాయి అని చెప్పి యాంటీ ఫ్యాన్స్ అన్నారు. అంతటితో ఆగిపోయింది. మన పుష్ప అప్పుడు 294 కోట్ల పోస్టర్ మనకి దర్శనం ఇచ్చింది. మీరు అది ఫ్రాడ్ అనుకోవచ్చు, కానీ అప్పుడు కూడా ఎవడు ట్రెండ్ చేయాలి. అందరు నమ్మారు. నార్త్ వాళ్ళు సైతం నిజంగానే ఈ సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది వాళ్ళు నమ్మారు. అక్కడ ఏ నార్త్ యూట్యూబర్ ట్రోల్ చేయలేదు, ఏ షారుఖ్ ఖాన్ అభిమాని ట్రోల్ చేయాలా, ఏ సల్మాన్ ఖాన్ అభిమాని ట్రోల్ చేయాలా, తల దించుకొని సలాం కొట్టి వెళ్ళిపోయారు. పుష్ప 294 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి డే 1 అనేటటువంటిది. కానీ ఇక్కడ 186 కోట్లు వచ్చేసాయి అనేసరికి గ్లోబల్ వైడ్గా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా రచ్చ జరుగుతుందంటే డిఫరెన్స్ అనమాట. పుష్పకి 250 కోట్లు వస్తే వాళ్ళు కొన్ని పెంచుకొని 294 వేశారు. ఆ తర్వాత దేవరాకి 150 కోట్లు వస్తే వాళ్ళు కొన్ని పెంచుకొని 172 కోట్లు వేశారు. ఇదే విషయం ఒకసారి పక్కన పెడతారు చూడండి. ప్రతి సినిమాకి ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, వీళ్ళు వేసినటువంటి పోస్టర్స్ ఎంత అనేటటువంటిది 20-30 కోట్ల మార్జిన్తో క్లియర్ కట్గా కలుస్తుంది. కానీ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో రూల్స్ని చేంజ్ చేసింది, కలెక్షన్స్ని చేంజ్ చేసింది. ఇది గేమ్ చేంజర్ కాదు, కలెక్షన్ చేంజర్, పోస్టర్ చేంజర్ అనేటటువంటిది ట్రెండ్గా మారడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఒక స్టెప్ ఇంకా ముందుకేసి 186 కోట్లు వచ్చాయి అనేటటువంటి అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనివల్ల 20 కోట్లు స్కామ్ చేసినా 30 కోట్లు స్కామ్ చేసినా ఇక్కడ ఒకటి బయటపడ్డది అనమాట. మొన్నటిదాకా 172 కోట్లు వచ్చాయంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగానే వచ్చాయన్నారు. కానీ ఇప్పుడే వాళ్ళు తిరిగి వచ్చి ఏమంటున్నారు తెలుసా, మరీ 150 కోట్లు వచ్చాయి, మేము వేసుకుంది 20 కోట్లు ఎక్కువే, కానీ వీళ్ళు 100 కోట్లు వేసుకున్నారని చెప్పి వాళ్ళు బయటపడ్డారు. ఆ తర్వాత మన పుష్ప ఫ్యాన్స్ కూడా వచ్చి మేము వేసుకుంది 30 కోట్లు ఎక్కువ అని చెప్పి వీళ్ళు బయటపడ్డారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పేస్తున్నారు మేము వేసుకుంది 20 కోట్లు 30 కోట్లు, దానికి మించి అయితే మేము డిఫరెన్స్ చేసుకోలేదు. ఇక్కడ మీకు ట్రేడ్ వర్గాల్లో ఎంత కలెక్షన్స్ కానొస్తుందో దానికన్నా ఒక 10-20 కోట్లు మాత్రమే మేము పెంచాం. కానీ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో మొత్తాన్ని చేంజ్ చేసుకుంటా డైరెక్ట్గా 120 కోట్లు 130 కోట్లు మార్జిన్ అంటే 100 కోట్ల మార్జిన్తో వేయడం జరిగింది. దొరికిపోరా భయ్యా, ₹1 దొంగతనం చేస్తే దొరకపోవచ్చు, ఒక ₹10 దొంగతనం చేస్తే దొరకపోవచ్చు, ఒక ₹20 దొంగతనం చేస్తే దొరకపోవచ్చు. ఆడ ఉందే ₹100, నువ్వు ₹100కి ₹100 దొంగతనం చేస్తే దొరకకుండా ఎట్ట ఉంటారు, క్లియర్ అండ్ కట్గా దొరికారనమాట. అందుకే ట్రెండ్ అయితే నడుస్తుంది, అందుకే ఇంతలాగా ట్రోల్స్ అయితే చేస్తున్నారని చెప్పి మీరైతే గమనించాలి. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే అనమాట, ఇక్కడ రామ్ చరణ్ని టార్గెట్ చేశారు. రామ్ చరణ్కి ఉన్నటువంటి పేరు వెళ్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు RRR మూవీ ఎంత సంపాదించుకుంటూ అంతకుముందు వచ్చినటువంటి ఏ సినిమాలో కూడా ఆయన కెరీర్ నిలబెట్టాల, కానీ RRR మూవీ నిలబెట్టింది. దాన్ని రాజమౌళి గారితో ఆయన ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి ఒళ్ళు ఓనం తీసుకొని అంత పేరు సంపాదించుకుంటుంటే మీరేమో ఇగో కోసం వెళ్ళి మీరేమో ఆ కలెక్షన్స్ బీట్ చేయాలి, ఈ కలెక్షన్స్ని బీట్ చేయాలి, మీకేమో లాభం రావాలి. ఇలా ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం అయితే పద్ధతి కాదు. ఎందుకంటే నార్త్లో ఇప్పుడిప్పుడే సౌత్ని నమ్ముతున్నారు. తెలుగు సినిమా అంటే వాళ్ళకు ఒక నమ్మకం పెరిగింది, తెలుగు సినిమా అంటే వాళ్ళకు ఒక ప్రేమ పెరిగింది. అవతలోళ్ళు చేస్తే సంసారం, ఏం చేస్తే వ్యభిచారం అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. చెప్తున్నా కదా, అవతలోళ్ళు సంసారమే చేశారు, కానీ మనం చేసేది ఇక్కడ వ్యభిచారాలాగా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే తెలుగు సినిమా పరువు తీయొద్దు, ఇండియా వైడ్గా పోయింది. మీరు స్క్రీన్ షాట్లో చూడండి ఎంతమంది ఎలా మాట్లాడుతున్నారు. నిజంగా ఏ సినిమాకి కూడా ఇంతమంది ఫ్రాడ్ హీరో అని చెప్పి ట్రోల్ జరగలేదు భయ్య. ఎన్టీఆర్ ఫ్రాడ్ అని చెప్పి ఎందుకు ట్రెండ్ చేయాలా, ప్రభాస్ ఫ్రాడ్ అని చెప్పి ఎందుకు ట్రెండ్ చేయాలా, రామ్ చరణ్ ఫ్రాడ్ అని చెప్పి ఎందుకు ట్రెండ్ నడుస్తుంది, అల్లు అర్జున్ ఫ్రాడ్ అని చెప్పి ఎందుకు ట్రెండ్ చేయాలా. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ విధమైనటువంటి ట్రెండ్ నడవాల, కానీ ఒక్క పోస్టర్తో నేను నిజంగా పేరు మొత్తం జడగొట్టారా మీ వంగమ్మ, మీ ధనంజయ్య, మీ ఫేక్ కలెక్షన్స్ తగలయ్యా అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. చాలా బాధగా అనిపించింది ఈ విధమైనటువంటి ట్రెండ్ చూసి. మీరు నాకు కామెంట్ చేయడం కాదు, నా కింద నెగిటివ్ చెప్పడం కాదు, నువ్వు మా కలెక్షన్స్ తక్కువ చేస్తావా, దేవరా అప్పుడు ఎక్కువ చేసిన పుష్ప, నా గురించి ఎందుకు, నేను ఒక్కన్నా అంటలా కదా. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది వీడియోలు చేస్తున్నారు, నార్త్ సైడ్ వెళ్ళి నార్త్ యూట్యూబర్స్ ఒకసారి చెక్ చేయండి, మొత్తం డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పోజర్ అంటున్నారు, వాళ్ళే దగ్గర నుండి ట్రెండ్ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఏమైనా ఉంటే చేయండి, అక్కడ వెళ్ళి కామెంట్లు పెట్టేది ఉంటే పెట్టండి, నా మీద పడి అయితే ఆడమాకండి. నేనైతే వీడియో నిన్న చెప్పిన నిన్న మార్నింగ్ కూడా చెప్పిన, రామ్ చరణ్కి బ్యాడ్ నేమ్ వచ్చేటటువంటి అవకాశం ఉందిరా. ఇక్కడ దిల్ రాజ్కి ఏం కాదు, ప్రొడక్షన్ హౌస్కి ఏం కాదు, శంకర్కి ఏం కాదు, తిట్టోళ్ళందరూ రామ్ చరణ్ తిడతారా అన్న అదే నిజమైంది. ఇది మీరైతే అర్థం చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో మీకైతే చెప్తున్నా. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. దయచేసి అలాంటి పోస్ట్ పెట్టమాకండి.
మాకంటే రామ్ చరణ్ అంటే చాలా 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 పెయిన్గా ఉంది. మీరు ఎన్నేం చెప్పండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి రామ్ చరణ్. రంగస్థలం సినిమాని నేను ఎన్నిసార్లు చూసినా మీకు తెలియకపోవచ్చు, మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికి కూడా రంగస్థలం టీవీకి వస్తుంటే అతుక్కుపోతాం, అంత అభిమానం ఉన్నారు మా ఇంట్లో రామ్ చరణ్కి. అలాంటిది ఇక రామ్ చరణ్ గారిని ఇలా ట్రోల్ చేయడం అయితే మెయిన్ పెయిన్ఫుల్గా ఉంది. అందుకే వీడియో ఉంటా మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని ముందు షేర్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ ఇవన్నీ నెక్స్ట్, ముందైతే షేర్ చేయండి, వాళ్ళ దాకా వెళ్ళేలా ట్రై చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.